ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. కళకళ్లాడాల్సిన కాపురాన్ని ఇలా కళాకాంతులు లేకుండా చూడాల్సొస్తోంది. కర్మ. ఏంటిది? ఏమైంది దీనికి? నిద్రపైన రింగ్ అవుతుంటే తీయాలే, ఎందుకు తీయడం లేదు?
భోంచేయలేదా? లేదత్తయ్యా, మీకోసమే చూస్తున్నాను. నేను తిన్నాను. తిన్నారా? ఎక్కడా? పక్కింటి సుమిత్ర గారింట్లో. పక్కింట్లోనా? ఏ? చెప్పానుగా, నేను ఇంట్లో తినను అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను? నువ్వు తెచ్చిన పాపిష్టి కూడి తిన్నాను ఇన్నాళ్ళు. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు అత్తయ్య. దారుణాలు చేస్తుంది నువ్వు. నన్ను అనవసరంగా విసిగించుకు. అసలు ఇంట్లో ఉండనంటే నా కొడుకు తనొచ్చేదాకా ఉండమని బతిమిలాడి పంపించాడు. వాడికింకా నీ మీద నమ్మకం. పిచ్చి వెదవా. నిజాలు తెలిస్తే గుండె పగిలి చస్తాడు. అత్తయ్య ప్లీజ్, ఆయన నా భర్తే కాదు, మీ కొడుకు కూడా. దయచేసి అలాంటి మాటలు అనకండి. నా మాటలు వింటుంటే నీకంత కష్టంగా ఉంటే, నిన్ను అందరూ అంటున్న మాటలు వింటుంటే నాకెంత కష్టంగా ఉంటుంది? సరే, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఇంతకీ వాళ్ళకేమని చెప్పారు? నేను చెప్పడం ఏమిటి? నీ గురించి తెలియంది ఎవరికమ్మా? అంటే చెప్పేశారా? అవునా అని అడిగింది. అవును అన్నాను. నిజమేగా? ఛీ, ఇదిగో, నాకు మళ్ళీ లేచే ఓపిక లేదు. అసలు రాత్రికి వస్తావా లేదా? ఆ అంజలి మళ్ళీ వస్తుందేమో. వెళ్ళిపోవడం బెటర్. అమ్మో, ఇక్కడికి మళ్ళీ గీత వస్తుందేమో. డ్రైవర్ పోనీ. సరేనమ్మా. లేదు, ఇంకా దీన్ని సాగతీయకూడదు. చందు కనుక కాస్త మామూలుగా ఉంటే కాంప్రమైజ్ కావడమే మంచిది. ఇంతమంది దగ్గర ఇలా అనిపించుకునే కన్నా ఒకళ్ళ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం మంచిది. తర్వాత విషయాల తర్వాత. ఎవరెన్నన్నా సూర్య నన్ను అర్థం చేసుకుంటాడు. మొన్న తను ఫీల్ అయిన ఒక్క సంఘటనే చాలు తను నన్ను నమ్ముతాడనడానికి. సూర్య బయటకొస్తే అత్తయ్య తులసిలకు తనే సమాధానం చెప్తాడు. అన్నీ మర్చిపోయి అతని ఒళ్ళో హాయిగా రిలాక్స్ అవ్వచ్చు. అవును, నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను. అవును, నా ఆలోచన కరెక్టే.
మీ ఇద్దరిని కలపటానికి ఇంతకన్నా మంచి సందర్భం రాదు. మీ మధ్య అపార్థాలు ఈ క్షణంతో తొలగిపోవాలి. రా గీత, గీత. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎదురుగా మీరే సర్వస్వం అని నమ్మిన మనిషిని తాళి కట్టిన భార్య నుంచుకొని నా వైపు రావడం అర్థం లేని పని. మీరు తన వైపు వస్తారని, తన్ని గుర్తిస్తారని, నా ముందు గర్వపడొచ్చని గీత ఎంత ప్రిపేర్ అయ్యుంటుందో తెలుసా? ఈ పని వల్ల తను మిమ్మల్ని నన్ను ఈ జన్మలో క్షమించదు. మీ ఉద్దేశం మంచిదే కావచ్చు, మీరొచ్చింది మమ్మల్ని ఇద్దరిని కలపడానికే కావచ్చు, కానీ ఆ విషయం తనకి చెప్పి చేసుండాల్సింది. చెప్తే వినే పద్ధతే గీతకుంటే ఈ విషయం ఇంత దూరం వస్తుందా అంజలి? మీ ఇద్దరి మధ్య అనవసరంగా అపార్థాలున్నాయి. తను నన్ను ఏనాడు నమ్మింది, ఏ విషయంలో గౌరవించింది? మా ఇద్దరి మధ్య అనవసరంగా అపార్థాలున్నాయి. వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నించమంటే ప్రయత్నిస్తుందా? అసలు దాని గురించి మాట్లాడటానికి ఒప్పుకుంటుందా? ఇందాక మన ఇద్దరిని ఇక్కడ చూడగానే మనం యాక్సిడెంటల్గా కలిసి ఉంటాం, నేను ఎలా వచ్చానో వాళ్ళు అలాగే వచ్చుంటారనుకుంటే కనీసం ఒక క్షణం ఆగి ఏం జరిగిందో తెలుసుకుని ఉండేది. ఇప్పుడు నా అడుగు ఇటు కాక అటు పడి ఉంటే ఆ క్షణం తను ఆనందపడేది. కానీ ఆ తర్వాత ప్రతి క్షణం మనిద్దరం కలిసి వచ్చామన్న అపోహతో బాధపడేది. తనని ఈ క్షణం సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్ని చంపుకోలేను. తన కోసం వచ్చినట్టు నటించలేను. నటించినా తను నమ్మదు. అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే తను నా ప్రాణాలు తీయాలనుకుంది కాబట్టి. ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు మీరు? ఇప్పుడు చెప్పానుగా, ఏం చేయగలవు నువ్వు? ఒకవేళ ఇదే నిజమైతే మీరు చేయగలిగింది కూడా ఏం లేదు. రెండో పెళ్లి విషయంలో మిమ్మల్ని ఆపే అర్హత కూడా నాకు లేదు. ఏంటో మన జీవితాలు ఎలా వెళ్తున్నాయో, ఏ మలుపులు తిరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మన చేతిలో ఏం లేదు అంజలి. చేయగలిగిన ప్రయత్నాలు చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? మీది ఆలి పోరైతే నాది అత్తగారి పోరు. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. హలో, ఏంటి మూడో ఫైందా? చందు అంజలిని చూస్ చేసుకోవడం, ఆమె వైపు వెళ్ళడం కళ్ళారా చూసావుగా? నీకింత ఫాస్ట్గా ఎలా తెలిసింది? ఇది చాలాసార్లు అడిగిన ప్రశ్నేగా. కానీ సమాధానం ఒక్కసారి కూడా రాలేదుగా. చెప్పే సమయం ఇంకా రాలేదు గీత. నీ టైంతో నాకు పని లేదు. నువ్వు నిజాలే చెప్తున్నావు, నో డౌట్. కానీ తప్పించుకుంటున్నావు. ఎందుకలా? ఎందుకు? నేను వస్తున్నానని తెలిసి పీసీఓ నుంచి పారిపోయావు. నీకు సమాధానం చెప్పకపోయినా నన్నేం చేయలేవు. అలాంటప్పుడు చెప్తానని ఎలా అనుకున్నావు? బట్ చెప్తా, టైం రాని. నేను చందుని మర్డర్ చేయడానికి ట్రై చేశానా? లేదు, నువ్వు నిర్దోషివి.
మరెందుకు వాళ్ళలా నిందలేస్తున్నారు? ఇలా జరిగితే నీ మీద కోపం వచ్చి అందరూ చందు చేస్తున్న పనుల్ని సమర్థిస్తారు. అతను రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదంటారు. అంటే ఇదంతా చందు ప్లాన్ అని నా ఉద్దేశం. గాడ్, మై గాడ్. ఇదంతా తనే ప్లాన్ చేసి నీ మీదకు నెట్టి తను మార్క్స్ కొట్టేస్తున్నాడనిపిస్తోంది. అయినా నిజం చెప్పాలంటే తప్పంతా నీది గీత. నాదా? కాదా? ఇలా నాంచకుండా ముందే డైవర్స్ ఇస్తే ఇంతకు తెగించుండేవాడు కాదు కదా. గుడ్, వెరీ గుడ్. నీలో ఇంత టాలెంట్ ఉంది అనుకోలేదా నేను. పనికొస్తావు, పైకొస్తావు. థ్యాంక్ యూ బాస్. చూడు, మెచ్చుకున్నాను కదా అని మళ్ళీ నువ్వు ఇలా పార్కులమ్మట రోడ్లమ్మట తిరిగావనుకో నాకు మండిపోద్ది. ఇప్పుడే చెప్తున్నా, ఈ క్షణం నుంచి మళ్ళీ 6 నెలల దాకా నీ ఫేస్ నాకు కనపడకూడదు. ఎందుకన్నా భయపడతావు? ఇదంతా మాకు మామూలే. నీకు మామూలేరా నాయనా, మాకున్న సిచ్యువేషన్స్కి ఇవి మామూలు కాదు. అర్థమైందా? ఈ ఫేస్ వేసుకుని ఏ గీతకో గీతాచార్యుడిగా కనపడ్డావు అనుకో కంట్లో నలుసులాగా తీసి పారేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకడానికి ట్రై చేయి. అర్థమైందా? తీసుకో, వెళ్ళు. అన్ని రోజులు బయట గడపాలంటే ఇది ఏం సరిపోద్ది సార్. నీకు కావాల్సింది దొరికిందిగా, నువ్వు మాత్రం ఎవ్వరికి దొరకవు. వెళ్ళిపో. వస్తా బాస్. వెళ్ళిపో.